పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. జీవము గల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఎంతో విలువైనది. మన జీవితంలో ప్రభు నామమును బట్టి మన అందరూ కూడా ఈ రీతిలో కలుసుకొని ప్రభు గురించినటువంటి జ్ఞానము సంపాదించుకుంటూ ప్రయాసపడతాము. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలో మనల్ని చక్కటి రీతిలో స్థిరమైన మనసు, స్థిరమైన హృదయము, తీర్మానం గల వారుగా మనల్ని దేవుడు అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి నడిపిస్తాడు. దేవుడి గురించినటువంటి జ్ఞానము సంపాదించుకున్నట్లో మనము ఎంత ప్రయాసపడతామో అంతకంతకు మనము కాపాడబడతాము, రక్షించబడతాం. ఎందుకంటే దేవుని గురించినటువంటి జ్ఞానమే మనల్ని కాపాడగలిగినది, రక్షించగలిగినదని మనకు సామెతల గ్రంథంలో చెప్పబడిన రీతిలో మనము ప్రయత్నం చేస్తాము, ప్రయాసపడతాం. దేవుడు మనల్ని యొక్క కోరికల్ని సఫలపరిచే దేవుడు. ఆయన గురించినటువంటి జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము జ్ఞానము సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి జ్ఞానము సంపాదించుకోవటమే జ్ఞానం అని పరిశుద్ధ గ్రంథం వివరిస్తూ ఉన్నది. దేవుని యందు భయభక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమని అనేక వాక్యాల్లో దేవుడు రాసిపెట్టి ఉన్నారు. కాబట్టి దేవునికి ఇచ్చినటువంటి జ్ఞానం అంటే యేసు ప్రభువారు గురించినటువంటి జ్ఞానమే. ఆయన గురించినటువంటి జ్ఞానము సంపాదించుకున్నట్లో మనిషి ఏ విధంగా ఉన్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ విధంగా ఉన్నాడు, సృష్టికర్త యొక్క ఉద్దేశం ఏంటి, సృష్టించబడిన మానవుని పట్ల, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరము. జ్ఞానం అంటే మన దృష్టిలో వెంటనే వెలిగేది ఏంటంటే పుస్తకాల గురించి చదువుకొని కొన్ని పట్టాలు, కొన్ని విషయాల గురించి తెలుసుకోవటము, అదే మన జ్ఞానం అనుకుంటాం. కానీ అవి లోక సంబంధమైనవి అయినప్పటికీ దేవుని గురించినటువంటి జ్ఞానము, సృష్టికర్త గురించినటువంటి జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకుంటేనే వాటి గురించినటువంటి తెలివితేటలు, ప్రభు చేసినటువంటి కార్యాలు, ప్రభు లోకానికి వచ్చి చేసిన కార్యాలు, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనది. కాబట్టి వీటి గురించినటువంటి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానంలో ఎవరికి కొదువుగా ఉన్నదో వారు దేవుణ్ణి అడిగితే దేవాది దేవుడు ధారాళంగా అనుగ్రహిస్తారని వాక్యంలో వాగ్దానం ఇచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరికీ కూడా దేవుడు తన జ్ఞానాన్ని బోధించే దేవుడు ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టము. తన పోలిక చొప్పున సృష్టించబడినటువంటి మానవుడు తన గురించినటువంటి జ్ఞానము సంపాదించుకున్నట్లు ఆసక్తి చూపితే దేవుడికి ఎంతో సంతోషము. ఆయన గురించి మనం జ్ఞానం తెలుసుకునే చేత ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలా, న్యాయవంతులుగా, యథార్థవంతులుగా జీవించాలనేది ఆయనకు ఉద్దేశమై ఉన్నది. పిల్లరా, దీని గురించినటువంటి మాటలు మనము పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల నుంచి తెలుసుకొని మనము ఆశీర్వదించబడటానికి, ఆత్మీయంగా బలపరచబడటానికి సిద్ధపడతాం. దేవుడు మాటలు ఆశీర్వదిస్తారు గాక. ఆమేన్. విత్ ఫేస్ వస్తుందా?